హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాంచెస్టర్ తెలుగు ముచ్చట్లు. నేనైతే ఈరోజు హోమ్ టూర్‌తో అయితే మీ ముందుకొచ్చాననమాట. ఎప్పటినుంచో అందరూ అడుగుతున్నారు నార్మల్‌గా ఫ్రెండ్ సర్కిల్‌లో అండ్ చాలామంది అడుగుతున్నారు. హోమ్ టూర్ తీయండి. అది ఎలా ఉంటది? యూకే దాని గురించి చెప్పండనేసి. ఇదైతే ఔట్ సైడ్ నుంచి ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే అయితే ఇలా ఉంటదనమాట. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే టచ్ చేయండి. ఇలా నేనైతే డోర్‌ని ఇలా లోపలికొచ్చాక మనం ఇవన్నీ ఉంటాయి. అలా లాక్ చేసేసుకోవాలి. అండ్ ఇదనమాట ఎంట్రన్స్. ఇలా హాల్‌వే అనమాట. బెడ్‌రూమ్స్‌కి అలా ఇలా ఉంటది. స్టార్టింగ్‌లో మాకది అదొచ్చేసి ఫైర్ అలారం అనమాట. ఏదైనా మన ఇంట్లో స్మోక్, ఫాగ్ అలా మొత్తం వచ్చిందనుకో, ఇంక మొత్తం ఇల్లంతా అపార్ట్‌మెంట్ మొత్తం ఇంకా బెల్లొచ్చేస్తది. మొత్తం అలారం వచ్చేస్తది. సో, ఇలా ఎంట్రన్స్‌లోనే ఇదైతే కామన్ బాత్రూమ్ అనమాట. ఒక బాత్రూమ్ ఇలా మిర్రర్ వచ్చేసి ఉంటది. మొత్తము లైట్స్ మంచిగా ఇట్లా ఉంటదనమాట. సో, ఇదొక బాత్రూమ్ అనమాట. మొత్తం అయితే వస్తాయి. సో, ఇదనమాట ఒక బాత్రూము. అండ్ ఇదొచ్చేసి 2 బీహెచ్‌కే అనమాట. సో, ఇదొక బాత్రూమ్ అండ్ ఇలా వచ్చేసరికి ఇక్కడ మొత్తము ఇలా ఉంటది. స్టార్టింగ్ చూసాం గదా! మనమైతే ఇట్లా వచ్చాము ఎంట్రన్స్. అండ్ ఇలా వచ్చేసి ఇట్లా వస్తే 2 బెడ్‌రూమ్స్ పక్క పక్కనే ఉంటాయి. ఇదొక బెడ్‌రూము అండ్ ఇదొక బెడ్‌రూమ్ అనమాట. సో, మనమైతే ఇదొచ్చేసి హాల్‌వే అనమాట. లోపల హాల్, కిచెన్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో హాల్, కిచెన్ ఇలా అటాచ్డ్ ఉంటదైతే చూపిచ్చా. సో, ఇదైతే ఒక బెడ్‌రూమ్ అనమాట. సో, ఇది మొత్తము ఇలా ఉంటాయి. ఒక కప్‌బోర్డ్ మనం క్లోత్స్ పెట్టుకోవడానికి ఒకటి అండ్ ఇలా పక్కన ఒక చిన్న టేబుల్ అండ్ విండో అనమాట. ఔట్ సైడ్ వ్యూ చాలా బావుంటది. ప్రతి ఒక్క సీజన్‌కి. అండ్ ఇదొచ్చేసి ఇంకొక అటాచ్డ్ బాత్రూమ్ అనమాట బెడ్‌రూమ్‌లో. సో, ఇదైతే బాత్రూమ్ ఉంటుంది. మనకొచ్చేసి మన బాత్రూమ్స్ లాగా ఏముండవనమాట ఇండియాలో. ఇది డిఫరెంట్‌గా ఉంటాయి. ఇదైతే క్లోజ్ మిర్రర్ అనమాట మొత్తము. అది టబ్ ఔట్ సైడ్ చూపిచ్చింది. కామన్ బాత్రూమ్ వచ్చేసి టబ్బొస్తది. బాత్రూమ్ అనమాట. సో, ఇదొచ్చేసి నార్మల్ మిర్రర్ అనమాట. ఇలా వచ్చేసి ఇంకా విండోలో నుంచి ఇలా చూస్తే ఇలా కనిపిస్తది మొత్తం. ఈ చెట్లు వచ్చేసి ఈ ట్రీస్ మొత్తం చెర్రీ ట్రీస్ అన్నమాట. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ అయితే చెర్రీస్ వచ్చాయి. చూసాను. అండ్ టేస్ట్ కూడా చూసాననమాట. పర్లేదనిపించినియి. అండ్ ఇది మేమైతే సెకండ్ ఫ్లోర్‌లో ఉంటాం. సో, అంత కిందికుందనమాట డౌన్‌కు. ఇదొక బెడ్‌రూమ్ అనమాట. అండ్ ప్రతి ఒక్క రూమ్‌లో అయితే మనకు హీటర్స్ ఇస్తారు. అయి మళ్ళీ చూపిస్తా ఒకసారి. నేనిక్కడైతే మర్చిపోయా హీటర్స్ ఎలా అని. ఇదొచ్చేసి ఇంగొక బెడ్‌రూమ్ అనమాట. సో, ఇదైతే హీటర్. అదే జెప్తున్నా. ఇక్కడ జెప్తున్నాననమాట. అక్కడ మర్చిపోయి ప్రతి ఒక్క రూమ్‌లో అండ్ హాల్‌వేలో అట్లా మొత్తం హీటర్స్ ఇస్తారు. మనకు వింటర్‌లో చాలా అవసరం వస్తది. అంటే ఇప్పుడు సెప్టెంబర్ గదా! ఇక్కడ అక్టోబర్ లాస్ట్ నుంచి చాలా చలి వస్తది ఫుల్లుగా. సో, ఇప్పుడు గూడా ఇక్కడ అలానే ఉందనుకోండి. సో, ఇదొక మిర్రర్ వచ్చేసి కప్‌బోర్డ్ వస్తది. మనం క్లోత్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇలా ఇదొక విండో అనమాట. ఈ బెడ్‌రూమ్‌లో. సో, ఇది గూడా బయటి వ్యూ అనమాట. అటు సైడ్ వచ్చేసి పార్క్ ఉంటది. ఇటు సైడ్ పార్క్ అండ్ ఇదంతా రోడ్ అనమాట. నాట్ మెయిన్ రోడ్. నార్మల్ రోడ్డే అనమాట. ఇట్లా ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు మెయిన్ రోడ్‌కెళ్ళొచ్చు బ్యాక్ సైడ్ నుంచి. అండ్ ఇది డౌన్‌కనమాట. మరీ అంతగా కనిపించట్లేదు మొబైల్‌లో. సో, ఇదొక బెడ్‌రూము. ఇంగ నేనైతే ఇవన్నీ కొంచెము మేమైతే ఇండియాకొస్తున్నాం. సో, మేమైతే నేనన్నీ ప్యాక్ చేసేసి లగేజెస్ అయితే హాల్‌లో పెట్టేసి అక్కడక్కడ మీకు గూడా కనిపిస్తున్నాయి లగేజ్ బ్యాగ్స్. సో, అందుకే అనమాట. అండ్ ఇలా వచ్చేసి మళ్ళీ ఇదొకటి గీజర్ అనమాట. వాటర్ గీజర్, హాట్ వాటర్, కూల్ వాటర్ అన్నిటికి ఇదే అనమాట మెయిన్. ఈ స్టోర్ లాగా మనం షూస్ గూడా పెట్టుకోవచ్చు అక్కడ. సో, ఇలా దీని తర్వాత నుంచి మనమైతే హాల్‌లోకి ఎంటర్ అవ్వాలి. సో, ఇలా అయితే హాల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇక్కడ ఒక సోఫా ఇస్తారు. అండ్ చాలా వీడియోస్ కాదు. ఒక వీడియోలో కిచెన్ వీడియో అనేసి నేను ఒక వీడియో చేశా. దాంట్లో అయితే చూపిచ్చా. సో, సేమ్ ఇదే వేలో మొత్తము చిన్న హాల్ అండ్ కిచెన్ 2 కంబైన్డ్‌గా వస్తదనమాట. సో, ఇంగైతే లగేజ్ అయితే ఉన్నాయి. ఇంతకుముందొచ్చేసి ఏం చెప్తున్నానంటే ఇక్కడొచ్చేసి నేను దేవుడికి పూజ చేస్తూ అక్కడ ఉంది కదా! చిన్న టేబుల్ ఉంది గదా! అక్కడ బెడ్‌రూమ్స్‌లో అదొకటి తెచ్చేసుకొని పెట్టుకున్నా. సో, మనం ఇండియా ఎళ్తున్నాం గదా! ఆ పటాలన్నీ తుడిచేసి అయితే ప్యాకింగ్ చేసేసిన. సో, ఇక్కడ ఫ్యామిలీకి కొన్ని కొన్ని ఏరియాలలో వచ్చేసి పెద్ద సోఫా అట్లా ఇచ్చారు. ఇక్కడ ఈ ఈ ఇంటికి మాత్రము ఒకటిచ్చారు అట్లా. సో, ఇదైతే కిచెను అండ్ వీళ్ళే మొత్తం మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆహ్, ఆటోమేటిక్ మిషన్ అన్నమాట ఇది.
అండ్ ఆటోమేటిక్ మిషన్ అండ్ ఇదొచ్చేసి గ్రిల్ ఇస్తారు. ఇదొచ్చేసి ఇండక్షన్ స్టవ్ లాగానే ఇచ్చేస్తారు. అండ్ గ్రిల్. చాలా మందికి గ్రిల్ వస్తే మనకు డిష్ వాషర్ ఇస్తారు. డిష్ వాషర్ వస్తే గ్రిల్ రాకుంటే గ్రిల్ ఇస్తారు. సో, దానికి ఇది అది లేకుంటే ఇదనమాట. సో, మనకు ఫ్రిడ్జ్ ఇది ఇంక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అనమాట. దీంట్లో ఏమీ లేవు. నేనంతా క్లీన్ చేసి పెట్టేసా. ఇంకా 2 డేస్‌లో అయితే ఇండియాకి వస్తున్నాం మేము. అందుకనేసి నేనైతే మొత్తం హౌస్ అంతా క్లీన్ చేసి పెట్టేసిన. ఇంగ మిల్క్ మనకు కావాలి గదా! అండ్ అవకాడోస్ అయితే ఉన్నాయి జ్యూస్ తాగడానికి. అండ్ రాక్స్ గూడా చాలా మంచిగా ఇచ్చిండ్రు. అండ్ అది ఇంకొచ్చేసి షింక్ అది ఇంగ అంతే ఇక్కడిచ్చింది. కొన్ని ఇళ్లల్లో అయితే డిష్ వాషర్ వస్తది షింక్ కింద. సో, ఇదనమాట. ఇంగ రాక్స్ గూడా చూపిస్తున్నా. మొత్తం మంచిగానే ఇచ్చేసిండ్రు అని. సో, ఇవే అనమాట రాక్స్. అండ్ మనకేదన్నా వంట చేసుకున్నప్పుడు అంతా పొగలాగా వస్తది గదా! అదంతా చిమ్నీ లాగేస్తది. మొత్తం అది మనము వంట చేస్తున్నప్పుడల్లా ఆ చిమ్నీ అయితే వేసుకుంటూనే ఉండాలి. మేమైతే లగేజ్ చేసేస్తే మొత్తం ఇక్కడ ప్యాక్ జేసి మొత్తం పెట్టేసినాము ఇంగ. 2 డేస్‌లో ఓన్లీ 2 డేస్ లెఫ్ట్ అనమాట ఇండియాకి రావడానికి. ఎర్లీ మార్నింగ్ అయితే మేము బయలుదేరాలనమాట 2 డేస్ తర్వాత. సో, ఇక్కడొచ్చేసి బాల్కనీ అనమాట. బాల్కనీ వచ్చేసింది. అండ్ ఈ హౌస్ రెంటొచ్చేసి నేనన్నీ చెప్పాలనుకుంటున్నా. హౌస్ రెంటొచ్చేసి 1200 పౌండ్స్ అనమాట. సో, 1,20,000 హౌస్ రెంట్ ఇక్కడ. ఇది మేమున్న హౌస్ అయితే ఇది. సో, బాల్కనీ ఇలా వచ్చేసిందనమాట. నేను ఓన్లీ క్లోత్స్‌కి మాత్రమే యూజ్ చేస్తాను. కానీ చల్లగాలొచ్చేసింది. నేనైతే మొత్తము ఆహ్, కొన్ని వాష్ చేసి అక్కడ ఏసేసిన. జాకెట్స్ అందుకు కావాలనేసి. వ్యూవింగ్ అయితే చాలా బావుంటది. దీని వ్యూ అయితే. ఇప్పుడైతే ఇంకొక ఈ మంత్ అయిపోయిన తర్వాత అన్నీ రావే ఆటమ్ సీజన్ వస్తది. సూపరుంటది లొకేషను. ఇప్పుడైతే పర్లేదు చల్లగాలులొస్తున్నాయి ఫుల్లుగా. అండ్ ఇక్కడ జూమ్ చేసింది ఎదురుగా స్కూల్ ఉంటదనమాట పిల్లలకి. ఇప్పుడైతే పంపించట్లే ఇండియాకొస్తున్నానని. సో, ఇంటి రెంటొచ్చేసి చెప్పాను గదా! ఇప్పుడు 11 మామూలుగా అయితే 1150 పౌండ్స్ కడుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి 1200 పెట్టారు. సో, 1,20,000 అనమాట మన దాంట్లో. అండ్ ప్లస్ కౌన్సిల్ టాక్స్ బిల్ ఉంటది. అంటే అది సెపరేట్‌గా అనమాట. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హెల్త్ చెకప్ అవన్నీ ఉంటాయి. సో, వాటికి సుమారుగా మనము 2000 నుంచి 20 2000 నుంచా? హ్మ్. 1500 నుంచి ఆహ్, ఆ! 15,000-20,000 వరకు ఉంటది. అండ్ వాటర్ బిల్ వచ్చేసి మనం ఎంత యూజ్ చేస్తే అంత వస్తదనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేనేం చూపిస్తానంటే, సపోజ్ మనము కొంతమందికి ఇంటికి ఎవరికన్నా రావాలనుకుంటే కోడ్ తెలీదు గదా! బై సపోజ్ ఎవరైనా ఫోన్ చేస్తారు. మనం లాక్ తీయాలనుకుంటే ఆ ఫోన్ కింద వాళ్ళు మన రూమ్ నంబర్ కొట్టేస్తే అక్కడ ఫోనొస్తది. అది ప్రెస్ చేస్తే సరిపోతది. కింద ఆటోమేటిక్‌గా డోర్ ఓపెన్ అయితదనమాట డౌన్‌లో. సో, ఇదనమాట. అవును వాటర్ బిల్లొచ్చేసి ఒక 3000-4000 బిల్లొస్తది. అండ్ పవర్ బిల్లొచ్చేసి ఒక 10,000 వస్తదనమాట మామూలుగా సమ్మర్‌లో. అండ్ వింటర్‌లో అయితే గీజరు, ఈ హాట్ అవన్నీ యేసుకుంటాం గదా! రూమ్ హీటర్స్ వాటి వల్ల ఒక 15,000 వరకైతే బిల్లొస్తదనమాట. ఇదనమాట మొత్తం హౌస్ గురించి. సో, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ చెకప్ ఉంటాయి గాబట్టి, మనం ఉన్న ఏరియాని బట్టి మనకు కౌన్సిల్ టాక్స్ ఇస్తారనమాట. ఆ టాక్స్ బిల్లు మనకు ఫ్రీగా అవి అనమాట. పిల్లలకి స్కూలుకు, మనకు హెల్త్‌కి అన్నిటికి యూజ్ అయితాయి. సో, నేనైతే ఇక్కడ ఇవి హీటర్స్ చూపిస్తున్నా. రూమ్ హీటర్స్. ప్రతి ఒక్క రూమ్‌లో ఒకటొకటి, హాల్‌వేలో ఒకటి, ఈ కిచెన్ మొత్తానికి మన మొత్తానికి హాల్‌వేలో ఒకటి, హాల్‌లో ఒక 2 ఇచ్చారు. సో, ఇదనమాట హోమ్ టూర్. అండ్ సింపుల్‌గా ఉంటది. మనకైతే చాలా చార్టెడ్ అయితదనమాట. మనకు రెంట్ బిల్ అవన్నీ వచ్చేసి హౌస్ రెంట్ అన్నొచ్చేసి. సో, ఈ వీడియో అందరూ అడుగుతున్నారు. సో, ఫైనల్‌గా అయితే నేను ఇల్లు వెకేట్ చేసేటప్పుడు హోమ్ టూర్ చేస్తున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో గూడా చెప్పండి. మీకు ఈ రెంటు, ఈ కౌన్సిల్ టాక్స్ బిల్లు, వాటర్ బిల్ వచ్చేసి 4000 అండ్ కరెంట్ బిల్ వచ్చేసి 10,000-15,000 వరకు వస్తదనమాట మనకు. మంత్లీ అనమాట ఇవన్నీ. ఇదనమాట మా యూకే హోమ్ టూర్ ఈ బిల్స్ అన్నీ. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.